పవన్ కళ్యాణ్ గారు కొత్తగా బయలుదేరాడు. మళ్ళీ బయలుదేరి ఏమంటాడంటే ఆయన, నేను తెలంగాణలో మీటింగ్ పెడతానంటాడు. ఆంధ్రాలో మీటింగ్ పెట్టడు, తెలంగాణలో మీటింగ్ పెడతా అంటాడు. తెలంగాణలో మీటింగ్ పెడితే దేనికి పెడతాడే అంటే సూపర్ 6 అయిందా లేదా ప్రశ్నిస్తాడంట. తెలంగాణలో సూపర్ 6 అయిందా లేదా అని ప్రశ్నిస్తాడంట. ప్రాణాలు పణంగా పెట్టి ఎంతో మంది యువకులు ఆత్మ బలిదానంతో ఏర్పడినటువంటి తెలంగాణలో యువకులు, విద్యార్థులు, నిరుద్యోగుల యొక్క కలలు, ఆశలు నెరవేర్యాలు ఇవ్వ అని ప్రశ్నిస్తాడంట. వెనకటికి ఏదో సామెత ఉంది, తల్లి కూడెట్టినాడంట పెంతల్లికి వడ్డానం చేయిస్తా అని చెప్పాడు. ఆంధ్రాలో ఇక్కడ దిక్కు లేదు. ఇక్కడ మీకు ఓటేసి ఉప ముఖ్యమంత్రిని చేస్తే ఇక్కడ మామూలుగా ఏ దిక్కు లేదు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడవు, పట్టించుకోవు. ఓ పక్కేమో పేకాటో బాగా అయితే ఆడికి టీచర్ ఉద్యోగం ఇచ్చేస్తానేమో మీ తమ్ముడు చెబుతున్నాడు, ఇచ్చేస్తున్నాడు ఉద్యోగాలు అమ్ముకుంటున్నాడు, భూములు అమ్ముకుంటున్నాడు, అన్నిట్లో దోచేస్తున్నారు, అమరావతిలో దోచేస్తున్నారు. నోరెత్తో తెలంగాణ వెళ్ళి మాట్లాడతాడంట. తెలంగాణలో ఏం మాట్లాడతావు నువ్వు? ఏం లేదు. ఈ డ్రామా అంతా ఏంటంటే మా సంఘం అంతా మెల్లగా జారిపోతుంది. మా సంఘం అంతా మెల్లగా ఇదేంట్రా బాబు, మనకు ఎంతసేపు కమ్మోళ్ళు ముఖ్యమంత్రులైనా, రెడ్లు ముఖ్యమంత్రులైనా, మన కులానికి ముఖ్యమంత్రి వద్దా, లేకండి పదండి మనం తెచ్చుకుందాం, మనం వెళ్ళి ఒకరిని అడిగేదండి లాక్కొచ్చుకుందాం ముఖ్యమంత్రి అని చెప్పని అరిచాడు, పెద్దగా అరిచాడు. నిజం అనుకుని నమ్మాం. ఇప్పుడు వచ్చినాం, లేదు మనం 15 ఏళ్ళు మనం కూలి చేయాల్సిందే, మోయాల్సిందే అని చెప్పి అన్నాడు. ఎదవరికైనా ఏం కదరా బాబు, ఆ కమ్మోళ్ళైనా ఈ రెడ్లైనా కుర్చీలో పక్కన కూర్చోబెట్టేవాళ్ళు ఇడే మన మొయ్యమంటున్నాడు, వాళ్ళతో పాటు ఇతనికి కూర్చొని మనందరినీ మొయ్యమంటున్నాడు, పలకి మొయ్యమంటున్నాడు అని చెప్పని ఎదవరికే నయం కదా బాబు మన పరిస్థితి అని చెప్పని మెల్లమెల్లగా మనం చూస్తూ ఉంటాం. ఎక్కడ ఏదైనా బొరువైంది, అంతిమ గడియలు అయిపోయిన తర్వాత శ్మశానానికి వెళ్ళేప్పుడు మోస్తాం అంటే బరువు మోయలేక ఒకడు జారిపోతూ ఉంటారు, మళ్ళీ కొత్తవాడు వస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఏంటంటే ఒకళ్ళు జారిపోతున్నప్పుడు అతనికి అర్థమవుతుంది. మళ్ళీ ఏం చేయాలి, తెలంగాణ వెళ్ళి తిట్టించుకోవాలి, తెలంగాణ వాళ్ళతో బాగా మనం తన్నించుకోవాలి. మళ్ళీ మనం అమ్మో మా వాడిని తన్నేస్తాం, మా వాడిని తిడుతున్నారు, మా వాడిని తెలంగాణ రావద్దంటున్నారు, తిరగనేమని అంటున్నారని చెప్పని మళ్ళీ వచ్చేసి పలకి మోసేయాలని చెప్పని కొత్త ప్లాన్ వేసాడు. కానీ వాళ్ళందరికీ తెలివితేటలు ఉన్నాయి, అందరూ బాగా చదువుకున్నారు, అందరికీ తెలివితేటలు ఉన్నాయి కదా. ఒకసారి రెచ్చగొడితే రెచ్చిపోతారు, రెండోసారి మూడోసారి అవుతుందా? ఇవాళ మీరు గమనించండి ఒక్కసారి, ఈ గవర్నమెంట్ రాగానే, మొన్న ఎన్నికలు అవ్వగానే అందరికన్నా బాగా ఎలక్షన్ బూతుల దగ్గర మనని తనటము, తొయ్యటము, మన చొక్కాలు పట్టుకోవడము, బూతుల్లోకి దూకుడికి వెళ్ళిపోవడము, రచ్చ చేసింది ఎవరయ్యా అంటే మనం నిజాయితీగా పచ్చిగా మాట్లాడుకుంటే కమ్మరు కాపులు మాత్రం ఎర్రదీసి రెచ్చిపోయారు. మొత్తం రెచ్చిపోయారు బాగా. ఆఖరికి ఇంట్లో డబ్బు సంపాదించిన డబ్బు దాచుకుని ఆ డబ్బులు ఆఖరికి ఏదో తాకట్టు పెట్టేసారు, తీసుకొచ్చేసేసి హైదరాబాద్లో మన ఓట్లు ఇన్ని ఉన్నాయి, వాళ్ళకి అక్కడ బస్సు పెట్టండి, అక్కడి నుంచి తీసుకొచ్చి టిఫిన్ పెట్టండి, భోజనాలు ఎట్టించి వాళ్ళని ఓటేయించి ఇన్ని చేశారు. ఒకటి కాదు, అరకాదు. అసలు చెయ్యని పని లేదు, చెయ్యని చాకిరి లేదు. ఇవాళ మెల్లగా కమ్మారికి కాపులకి మొత్తం దిగిపోతుంది. ఎందుకు దిగిపోతుందంటే ఇది ఒక గాలి ప్రభుత్వం, గాలికి వదిలేసిన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఏం జరుగుతుందో